రవి గారు, పార్లమెంట్ సమావేశాలు నిన్న ముగిశాయి. ఈ సమావేశాలు మొత్తం కూడా అందరూ గమనించింది ఏంటంటే ఏ మీటింగ్ చూసినా మోడీ గారి దాడే కనిపించింది. ఎటు చూసినా అంటే ప్రతిపక్షాల సంఖ్యాబలం తక్కువ ఉండడం వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ప్రశ్న వేసినా అది సర కావచ్చు, ఇంకోటి కావచ్చు, మోడీ గారు లేగడం, ముప్పేట దాడి చేయడం, ఇదే సర్వత్రా కనిపించింది. ఏంటి సార్ కారణం? ఖచ్చితంగా దాడి చాలా తీవ్రతరం అయిపోయింది. నిజంగా అయితే సంఖ్యాబలం రీత్యా మెజార్టీ రాలేదు, ఎన్డీఏ ప్రభుత్వంగా నడుస్తూ ఉంది. కానీ అదే సమయంలో ప్రతిపక్షాల మీద దాడి అనుకున్నవన్నీ తెచ్చేయడం, వేగంగా చేయాలంటాం, అది బాగా పెరిగింది. ఈ ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ సమావేశాల్లో 3 బిల్లులు, ఒకటి అణు రంగంలో కూడా ప్రైవేట్ కంపెనీలను అనుమతించడం అనే ఒక బిల్లు, బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులను 100% అనుమతించాలి, 100% ఎఫ్డిఏ అనే బిల్లు, మరీ ముఖ్యంగా గ్రామీణ ఉపాధికి సంబంధించి యూపీఏ హయాంలో వామపక్షాల ఒత్తిడితో వచ్చిన గ్రామీణ ఉపాధి బిల్లు, ఎన్ఆర్జీఏ, నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అన్నది మహాత్మా గాంధీ పేరు కూడా ఉంది. దాన్ని రీప్లేస్ చేసి ఆ చట్టాన్ని కాస్త విబి అంటే వికసిత్ భారత్ రామ్జీ అనే బిల్లును మార్చారు, ఏదో వచ్చేటట్టుగా పెట్టి. గాంధీజీ గారి పేరు తీసేసి రామ్జీ అని పెట్టి ఆ ఉపాధి హామీ బిల్లుకు డబ్బులు ఇప్పుడు 90% కేంద్రం, 10% రాష్ట్రాలు, భవిష్యత్తులో 60% కేంద్రం, 40% రాష్ట్రాలని రాష్ట్రాల మీద భారం పెట్టారు. మూడోది, ఒక 3 నెలల పాటు సీజన్లో అసలు ఇది అమలు జరగదు అని పెట్టారు. అంటే గతంలో పని హక్కు అన్నది తప్పకుండా ఉండాలి, హక్కుగా కల్పిస్తే ఇప్పుడు పథకం కింద మార్చి రాష్ట్రాల మీద భారం వేశారు. ఈ 3 బిల్లులు పార్లమెంట్ను దాదాపు కుదిపేసి, ఇంకా సర్ మీద మీరు అన్నట్టు చర్చ జరగాలి అని పట్టుబడితే ఒప్పుకోనేలా. చివరకు వందే మాతరంతో ముడిపెట్టి వందే మాతరం మీద చర్చకు వాళ్ళని ఒప్పించి సర్ మీద వీళ్ళు ఒప్పుకున్నారు. వందే మాతరం కూడా ఇటువంటిదే. నెహ్రూ మీద దాడి. ఎప్పటి వందే మాతరం? రాజ్యాంగ పరిషత్లో చేసే నిర్ణయాలు ఒక్క నెహ్రూయే చేసినట్టు ఆయన మీద దాడి చేశారు. ఆ వివాదం అయిపోయింది. సర్ అన్నదాన్ని అసలు పూర్తిగా సమర్థించారు వీళ్ళు. ప్రతిపక్షాలేమో తీవ్రంగా విమర్శించాయి. ఇది ఒక దురుద్దేశంతో ఎన్నికల కమిషన్ మీరు కుమ్మక్కై మా ఓట్లని తీసేస్తున్నారని. అయినా అది కూడా చేశారు. అంటే ఇట్లా ఇందాక కూడా మనం వేరే చోట చర్చించినట్టున్నాము, అకాడమీ అవార్డులను కూడా నేరుగా ఆపేటంత పరిస్థితి. సో ఇవన్నీ చూస్తే బీజేపీ తీవ్రమైన దాడికి సిద్ధమవుతుంది. ఈ కాలంలోనే బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీన్ అనే ఆయన నియమించారు. చిన్నాడు, 45 ఏళ్ళు. అంటే ఆయన ఏం చేయడు, పూర్తిగా మోదీ అమిత్ షాలదే నడుస్తుందని మనకు అర్థమవుతుంది. కానీ ఊరికే మాట్లాడడమే కదా ప్రమోద్, సర్ అమలు చేశారు ఈ కాలంలో. తమిళనాడులో 97 లక్షల ఓట్లు తీసేశారు. 97 లక్షలు అంటే దాదాపు 1 కోటి. ఒక రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉంటాయి? 5-6 కోట్లు. 1 కోటి ఓట్లు తీసేసి అక్కడ ఫలితం ఎలా వస్తుంది? ఇంకా అందులో 40 లక్షల మంది మహిళలు. బెంగాల్లో 57 లక్షల ఓట్లు తీశారు. సో మీ నిరసనలు మీవే, మా పని మాదే అన్నట్టుగా ఓట్ల ప్రక్రియను కూడా పూర్తిగా తలకిందులు చేసేటంత పరిస్థితి వచ్చింది. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కూడా చెప్పింది ఏమనంటే, మానవీయంగా వ్యవహరించండి, రాష్ట్రాలు చెప్పేవి వినండి. అలాగే మైగ్రెంట్ లేబర్, వలస కార్మికులు, వాళ్ళు కొండ మీద ఉంటారు, అప్పుడు ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండరు, వాళ్ళందరి ఓట్లు తీసేయకండి అని. కానీ వాళ్ళు ఏకపక్షంగా తీసేశారు. ఇట్లా చూస్తే రాజ్యాంగ పరంగా అన్ని కోణాల్లో ఒక తీవ్రమైన దాడి ద్వారా ప్రతిపక్షం నోరు నొక్కటం అనే ప్రయత్నం చాలా చాలా జరిగింది. దాన్ని వాళ్ళు కూడా గట్టిగానే వ్యతిరేకించారు, నిరసన తెలిపారు, పార్లమెంట్ దద్దరిల్లిపోయింది, అదంతా అయింది. ఇంకా అయినా వాళ్ళు ఆమోదించేశారు. మళ్ళీ మేము వచ్చాక దీన్ని తీసేస్తామని రాహుల్ గాంధీ ప్రకటన కూడా చేశారు. ఇది అంతా అయిన తర్వాత ఏదో సామెత చెప్తారే, పుండు మీద ఇదేది అంతా అయిన తర్వాత ఏదో వెన్న రాసినట్టుగా తామే గిల్లి, నిన్న పార్లమెంటు ముగింపు నాడు స్పీకర్ ఇచ్చిన బిందుకు మటుగా అందరు హాజరైనప్పుడు ప్రియాంక గాంధీ మోదీ బాగా మాట్లాడుకున్నారు. మొదటిసారిగా రాహుల్ గాంధీ లేడండి, జర్మనీ లేట. ప్రియాంక గాంధీ మోదీని పలకరించడం, అసలు మోదీ విదేశాలకు వెళ్ళిపోయాడు. పార్లమెంట్ జరుగుతుంటే 3 రోజులు వేరే చోట్ల, సామాన్యంగా చేయరు అట్లా. ఆ 15 రోజులు పెట్టుకోరు, కానీ నేను పెట్టుకున్నాడు. సో మీ పర్యటనలో మీరు ఎట్లా ఉంది అని అడిగి, నేను కేరళలో మలయాళం నేర్చుకుంటున్నానని ప్రియాంక చెప్పి వీళ్ళిద్దరు కొంచెం మాట్లాడుకున్నారంట. మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక్కడ ఏమైంది అంటే,
ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ ఇలాగా ఉంటారు, ఆమెను రాజకీయాల్లోకి ఎక్కువగా ప్రమోట్ చేస్తారని అనుకుంటున్నారు కదా. నిన్నటి సమావేశంతో అది కూడా ధృవపడింది. ఇంకోవైపున కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ర్యాలీ జరిపి మేము అధికారంలోకి వచ్చాక వీటన్నిటిని తీసేస్తాం, ఈ ఎన్నికల సంఘాన్ని కూడా మార్చేస్తాం, ఇట్లా ప్రకటనలు కూడా చేశారు. సో దాడి చాలా తీవ్రంగానే జరుగుతుంది. ఆఖరుకు బలపరిచే బీజేపీని బలపరిచే టీడీపీ కూటమిలో ఉంది, వైసీపీ కూడా అనుకూలంగా ఉన్నది. వీళ్ళు కూడా ఎంతో కొంత వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఆందోళనకరమైన పరిస్థితి. సార్